నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు కువైట్ ప్రజలకు మరియు కువైట్ లో ఉన్న ప్రవాసులకు శుభవార్త చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళితే, కువైట్ రాజు గారు కువైటీలు మరియు ప్రవాసులతో సహా 781 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. 64వ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రవాసులతో సహా 781 మంది ఖైదీలను కువైట్ రాజుగారు కారుణ్యాతులో చేర్చారు. అమీరీ క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు వారి మిగిలిన శిక్షా కాలం నుంచి మినహాయింపు పొందుతారు. బహిష్కరణ లేదా జైలు శిక్ష తగ్గింపు వంటి ఏదో రకమైన శిక్ష నుంచి ఉపశమనం లభిస్తూ ఉంది. కువైట్ ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కువైట్ లో ఉన్న ఖైదీలు భవిష్యత్తులో చట్టాన్ని గౌరవించే జీవితాన్ని గడిపేందుకు మరియు సానుకూల నిబద్ధతతో సమాజంలో కలిసిపోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. కువైట్ రాజుగారి దయ కింద విడుదలైన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం యొక్క ఆసక్తిని ఆయన నొక్కి చెప్పారు. వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, వారికి పునరావాసం కల్పించడం మరియు వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీలు కల్పించడం లక్ష్యంగా ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు సిఫారసు చేయడం జరిగింది. కువైట్ లో వివిధ నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో, రంజాన్ కానీ బక్రీద్ కానీ కువైట్ లో జాతీయ దినోత్సవం వచ్చినప్పుడు కానీ కువైట్ లో ప్రత్యేకమైన సందర్భాలు ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు కువైట్ రాజు గారు ఇలా కువైట్ లోని జైళ్లలో ఉన్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేషనల్ డే సందర్భంగా జాతీయ దినోత్సవం సందర్భంగా 781 మంది ఖైదీలకు ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.